మన త్రియేక దేవుని పరిశుద్ధ నామంన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్, సంతోష్ నగర్ ప్యారిష్, హైదరాబాద్ నుండి సంఘ కాపర్లముగా మేమిరువురము ఈ యొక్క ప్రోగ్రాంని వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క 40 దినాలు మండలకాల ధ్యానములలో ముఖ్యంగా యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను, ఆయన బాప్తిస్మం తీసుకున్న నాట నుండి ఆయన చివరి దినాల వరకు ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్యను క్రానాలజికల్ ఆర్డర్లో ఈ యొక్క 40 దినాలు మీతో కలిసి ధ్యానించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు సన్నిధికి ఆ విధంగా మనము ఆయన కోరుకున్న విధంగా ఏ విధంగా పశ్చాత్తాపం కలిగి ఆయన సన్నిధికి రావాలో యొక్క వాక్యము ద్వారా మనం ధ్యానం చేసుకుంటూ వాక్యములో బలపడుతూ దేవునికి మనందరము ఐక్యపరచబడదాం. ఈ యొక్క ధ్యానము నిమిత్తము మొదటి దినముగా ఏర్పాటు చేసుకున్నటువంటి బైబిల్ పాఠములు గమనించినట్లయితే లూకాసు సువార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు, అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు, అదేవిధంగా కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడినది. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన మానవ రూపిగా ఈ లోకంలోనికి వచ్చి మానవునిగా మనమందరము ఏ విధంగా ఈ లోకములో శోధనలను, శ్రమలను, అవమానాలను వీటన్నిటినీ మనం ఎదుర్కొంటున్నామో వాటన్నిటినీ ఆయన కూడా మనతో సహా, మన వాక్యాన్ని గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కటి మాట మనము గ్రహించగలం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అనేటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఇక్కడ శోధింపబడటము లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు ఆయన శోధింపబడుటకు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 2వ వచనంలో, అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా, అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. సో ఇక్కడ యేసుక్రీస్తు వారి లోకంలో మానవునిగా 33.5 సంవత్సరాలు జీవించడం మనం చూస్తున్నాం. దానికంటే ముందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం గమనించినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రితో ఆ యొక్క దేవుని స్వరూపము కలిగి, అదే మహిమ కలిగి, అదే సింహాసనము ఉంటూ సమస్తాన్ని విడిచిపెట్టి మానవుని యొక్క పోలికగా పుట్టి ఆయన దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో మనకంటే ముందుగా ఆయన ఒక మానవునిగా అపవాది చేత శోధింపబడటం చూస్తాం. మనం కూడా మన యొక్క దైనందిన జీవితాల్లో ఎన్నో రకాల శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం.
అయినప్పటికీ మరి ఆ యొక్క శోధనలన్నిటినీ ఏ విధంగా మనం జయించాలో యేసుక్రీస్తు వారు మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఆయనలో వాక్యం ఉంది. దావీదు భక్తుడు ఒక చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనలు 119వ కీర్తన 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను పాపము చేయకుండునట్లు నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో నేను పదిలపరచుకొని ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవునిగా ఉన్నాడు. ఆయన గురించి వ్రాయబడినటువంటి వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యోహాను 1:1. అదేవిధంగా యోహాను 1:14 మనం గమనించినట్లయితే, ఆ వాక్యమే శరీరధారి అయిన. యేసు యొక్క 2 స్వభావాలు మనం చూస్తున్నాం. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన శరీరి అయి ఉన్నాడు. 100% గాడ్, 100% హ్యూమన్. ఆ యొక్క దైవత్వాన్ని విడిచి సామాన్య మానవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకంటే మనం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఈ లోకములోనికి పాపము వచ్చెను, పాపం వలన మరణం వచ్చెను. సో ఒక మనిషి సాతాను వలన మోసపోయాడు. ఆదాము అవ్వలు ఆ దినమందు మరి మనము ఏదెనులో గమనించినట్లయితే, మరి అవ్వమ్మ ఆ పండును చూచినప్పుడు, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుతాం, పండు చూచినప్పుడు కంటికి రమ్యంగా ఉన్నది. ఆమె మరి ఆ యొక్క నేత్రాశకు లోబడింది. శరీరము నాకు మరి మంచిది అని అనుకున్నది, శరీరాశకు లోబడింది. అది తింటే నాకు వివేకం వస్తుంది, సో జీవపు డంబానికి ఆమె లోబడింది. ఆ విధంగా ఆదాము అవ్వలు ఆజ్ఞాతికి దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో దాన్ని మరచి అపవాది యొక్క మాట విని అక్కడ వారు మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వలన వారు పడిపోయారు. ఆ విధంగా వారికి పుట్టిన సంతానమైన మనందరం కూడా ఈ లోకములో పాపులముగా, దేవునికి వ్యతిరేకముగా, దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి మరి మన దీన స్థితిని చూచినటువంటి దేవుడు ఆయనతో మనం యుగాయుగాలు ఉండాలని చెప్పి ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి మరి పంపటాన్ని మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారి విషయంలో మనం గమనించినట్లయితే ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబము సాతాను యేసుక్రీస్తు వారి మీద కూడా ప్రయోగించటం మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి, సో ఈ యొక్క 40 దినాలు పగలు రాత్రి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో నిండుకొని మరి తండ్రితో గడిపిన అనంతరము మరి అక్కడ మనం గమనించినట్లయితే 2వ వచనం, అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా అపవాది అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది. సో ఇక్కడ సాతాను మరి శరీరాశను ప్రయోగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకో అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడిగా ఉండి ఆయనలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది, వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. మనకు చదువుకున్నటువంటి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2-3 వచనాలు, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకుందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకునము. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎరుగని మన్నాతో నిన్ను పోషించును. సో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నరుడు మరి కేవలము ఆ యొక్క రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. సో దేవుడు తెలియజేస్తున్నాడు,
కేవలం మనం తీసుకున్నటువంటి శరీర సంబంధమైన ఆహారం కాదు, ఆయన యొక్క మాట ఆత్మీయమైనటువంటి ఆహారముగా మరి ఉంటూ ఉన్నదని చెప్పి దేవుడు మరి ఇక్కడ మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తు వారిలో ఆ మాట ఉన్నది కాబట్టి సాతానుని మరి ఆ యొక్క ప్రయోగించినటువంటి ఆ యొక్క బాణము, అగ్ని బాణములు అంటాడు పౌలు భక్తుడు. మరి సాతాను ప్రతి ఒక్క విశ్వాసి మీద అగ్ని బాణాలని వేస్తూ ఉంటాడు. ఒక బాణం వదిలాడు యేసుక్రీస్తు మీద, నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు, అది వ్రాయబడి ఉన్నదని చెప్పి సాతానికి ఆయన బదులు ఇవ్వటము మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అనేక సందర్భాల్లో మన మీద కూడా సాతానుడు ఇటువంటి ప్రయోగాలు చేస్తాడు. మరి కొన్ని వాక్యాలు ఇటువంటి సందర్భంలో మనం వాక్యము నుండే ధ్యానం చేసుకుందాం. దావీదు అంటున్నాడు, కిందకు మనం చెప్పుకున్న రీతిగా కీర్తనలో 119వ కీర్తన 11లో ఆయన ఏమంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అని దావీదు భక్తుడు అంటున్నాడు. అదేవిధంగా పౌలు భక్తుడు అంటున్నాడు, సర్వాంగ కవచం ధరించండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని చేత పట్టుకోండి. ఆ విధంగా పట్టుకుంటే దుష్టుడు ప్రయోగించేటువంటి వీటన్నిటినీ మనం ఎదుర్కొని నిలబడటానికి ఆ యొక్క వాక్య ఖడ్గము మరి ఆ విధంగా మనం వాడిని జయించవచ్చు అని తెలియజేస్తూ ఉంది. ఇంకొక సందర్భంలో యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఒక కుష్ఠవ్యాధిని గలవాడిని స్వస్థపరిచిన తర్వాత ఒక శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. ఆ శతాధిపతి అంటున్నాడు, అయ్యా ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట చాలు నా దాసుడు. సో దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఆ మాటలో జీవమున్నది, అది మనలను జీవింప చేస్తూ ఉంటుంది. ఇంకొక సందర్భంలో కూడా మనం గమనించినట్లయితే సీమోను పేతురు మని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, 70 మంది శిష్యుల్లో నా శరీరం తినాలి, నా రక్తం తాగాలి, అప్పుడే మీరు జీవిస్తారని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ 70 మందిలో ఒక 58 మంది ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడతాడు. యోహాను సువార్త 6:68లో అక్కడ అంటున్నాడు, పేతురుని చూసి మీరు కూడా వెళ్ళిపోతారా అంటే అప్పుడు పేతురు ఏమంటున్నాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవు మరి నీ యొక్క మాటలను ఒక మాట మాట్లాడితే నీ మాటల్లో నిత్య జీవం ఉంది, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నువ్వు మాట్లాడితే చాలు, మాకు ఇంకేం ఆకలి కూడా అవ్వట్లేదు, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా అని చెప్పి సెలవిస్తా ఉన్నాడు. సో ఈ విధంగా మనము కూడా సాతాను ఈ యొక్క జీవితంలో, మన యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఎందుకంటే యోహాను భక్తుడు చాలా చక్కగా వివరంగా చెప్తున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఏ పాపాన్ని చూసినా ఈ మూడిట్లోనే ఉంటుంది తప్పితే వేరేది బయట ఏది ఉండదని చెప్పి లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. సో యేసుక్రీస్తు వారు మీద శరీరాశను ప్రయోగించినప్పుడు ఆయన అంటున్నాడు, మనుషుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట. ఆ తర్వాత 2వ శోధన మనం గమనించినట్లయితే అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకి చూపించి, ఈ అధికారమంతయు రాజ్యముల మహిమయు నీకెత్తును, నాకు అది అప్పగింపబడి ఉన్నదని, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఎత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పినందుకు యేసు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనకు మాత్రమే నీవు సేవించవలను అని చెప్తా ఉన్నాడు. నేత్రాశ ప్రయోగించాడు, లోకమంతా చూపించాడు, అదంతా నీకు ఇస్తాను, నువ్వు నాకు మ్రొక్కు అని అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నటువంటి దేవుడు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలను, నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరొక దేవుడు లేడు. ఆజ్ఞల్లో కూడా మనం చెబుతాం, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందనే కానీ దేని స్వరూపాన్ని నీవు చేయకూడదు, దేనికి నీవు మ్రొక్కకూడదు. సో ఈ విధంగా సాతాను 2వ శోధనను, ఆ యొక్క అగ్నిబాణాన్ని వదిలినప్పుడు
యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క అగ్ని బాణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. నేత్రాశను ఆయన ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 9వ వచనం మనం గమనించినట్లయితే, పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి క్రిందకి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. 91వ కీర్తనలో ఉన్నటువంటి వాక్యాన్ని సాతానుడు యేసుక్రీస్తు మీద మరి ప్రయోగించడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ జీవపు డంబము అనేటువంటి అగ్ని బాణాన్ని ప్రయోగించడం చూస్తున్నా. డంబము, నేను అనేటువంటి స్వభావము. సో ఇక్కడ ఈ 3వ ప్రయత్నము లేదా అగ్ని బాణము జీవపు డంబము. మొదటిది శరీరాశ, రెండవది నేత్రాశ, ఇది 3వది జీవపు డంబాన్ని ప్రయోగించినప్పుడు యేసుక్రీస్తు వారు మరి అందుకు చెప్తా ఉన్నాడు, నీ దేవుడైన ప్రభువును నీవు శోధింపవలదు అని చెప్పబడినది మరి ప్రత్యుత్తరం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా యేసుక్రీస్తు వారి సువార్త ప్రారంభము నుండి చివరి వరకు మనము గమనించినట్లయితే ఎన్నో శోధనలు, ఎన్నో రకాలుగా సాతానుడు మరి యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ప్రయత్నించినప్పటికీ మరి చివరి వరకు మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి సెలవు మీద ఉన్నటువంటి దొంగ కూడా ఇక్కడేం సాతానుడు డైరెక్ట్గా అంటున్నాడు, ఏమంటున్నాడు, నీవు ఆ యొక్క దేవాలయం పైనుండి దుముకు అని అంటున్నాడు. ఆఖరికి సెలవు మీద ఉన్నటువంటి ఒక దొంగ కూడా వాడు ఏమంటున్నాడు, అయ్యా నీవు నిజంగా క్రీస్తు అయితే ముందు నువ్వు దిగి మమ్మల్ని కూడా ఈ సెలవు నుండి మరి దించు, మమ్మల్ని కాపాడు, ఆ విధంగా నువ్వు రక్షించు. అవన్నీ కూడా మరి దుష్టుని యొక్క బాణాలు. మరి మనం ఈ విధంగా గమనించినట్లయితే తుది శ్వాస వరకు మనకు కూడా అనేకమైనటువంటి శోధనలు. ఆల్రెడీ మనలో చాలామంది ప్రభువుని రక్షకునిగా అంగీకరించి మరి ఆయన కొరకు మనము పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ మరి సాతాను యొక్క ప్రయత్నాలు మనపై ఎప్పటికీ ఆగవు. తుది శ్వాస వరకు వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు 24/7 రాత్రింబవళ్ళు వాడు ఎప్పుడు మన కోసము చూస్తూనే ఉంటాడు. మన మీద ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని వాడు మన యొక్క తుది శ్వాస వరకు లేదా ప్రభు రాకడ పర్యంతము వాడు ప్రయోగిస్తూనే ఉంటాడు. కానీ మనము ఆత్మలో ఈ యొక్క వాక్యాన్ని ఉంచుకోవాలి. మన హృదయంలో ఎప్పుడు దేవుని యొక్క వాక్యము మనతో ఉండాలి. దావీదు సెలవిచ్చిన రీతిగా, నేను పాపము చేయకుండానట్లు, నేను పడిపోకుండానట్లు, నా యొక్క ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా నేను కాపాడుకొనటానికి నీ యొక్క వాక్యము నా హృదయంలో నేను పదిలిపరుచుకుంటా ఉన్నా. సో ఆ యొక్క వాక్యమే మనలను బలపరుస్తుంది. ఎందుకంటే పరిశుద్ధత లేనివాడు, లేతే మరి దేవునితో ఈ విధంగా మనం సహవాసం కలిగి ఉండాలంటే పరిశుద్ధత లేకపోతే దేవునితో మనం ఏమాత్రమో సహవాసము కలిగి ఉండము. సో మనం పాపములో పడిపోకూడదు. మరి ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి ఈ నా మాటల్ని నేను ముగిస్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాలు మనం గమనించినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. మరి మనం పాపము చేస్తే దేవునితో మనకు సమాధానం ఉండదు, సహవాసం ఉండదు. కనుక ఈ యొక్క యోహాను భక్తుడు ఇక్కడ మరి మాటలను సెలవిస్తాను. మీరు పాపము చేయకుండాటకై ఈ మాటలు నేను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఏదైనా సందర్భంలో తెలియని రీతిగా మన ఎడల పొరపాటు జరిగితే వెంటనే మనము ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆయనతో మరి మనము ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు వాడు దయగలవాడు కనుక మరి మంచిగా మరి మనందరము కూడా ప్రభు సన్నిధికి విచ్చేసి మరి మంచిగా మనము ఆయన సన్నిధిలో మన యొక్క పాపములను ఒప్పుకొని దేవునితో సమాధాన పడదాం. యేసుక్రీస్తు వారి మీద ఏ విధంగా
మరి యొక్క సాతానుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ప్రయత్నించి ఆయన యొక్క పరిచర్యను పాడు చేయాలని చూశాడో, మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కూడా వాడు ఎన్నో రీతులుగా పాడు చేసి దేవుని నుండి దూరం చేయడానికి వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ప్రతి సందర్భంలో ఈ యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మరొకసారి చదివి నేను ముగించేసేస్తాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. కనుక మనం ప్రభు సన్నిధికి ఈ యొక్క 40 దినాలు ఈ మండల కాల ధ్యానములలో మరి ఏదో ఆచారబద్ధంగా అన్యులు కూడా ఈ 40 దినాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు. పాటించి 40 దినాలు అయిపోయిన తర్వాత మరలా తిరిగి వారు లోకంలో లోకస్తులు మరి ఎన్నో రకాలుగా మరి దేవునికి వ్యతిరేకంగా పాపంలో జీవిస్తూ ఉంటారు. కానీ మనమైతే ఈ 40 దినాలు ఏదో మనం గడిపి మరలా తిరిగి లోకంలో పోకుండా మనం ఏదైతే ఈ 40 దినాలు నేర్చుకుంటున్నామో, లేదా మనము వేటినైతే మంచిగా నేర్చుకుని వాటి ప్రకారం జీవిస్తున్నామో, అది జీవిత పర్యంతం కూడా దాన్ని జాగ్రత్తగా పట్టుకొని మరి మనం ఎక్కడన్నా ఏదన్నా చిన్న పొరపాటు జరిగినట్లయితే తిరిగి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన దగ్గర క్షమాపణ పొందుకొని ఆయనతో సమాధానపడి మరి ఆయన కోరుకున్న విధంగా మరి ఆయన యొక్క బిడ్డలంగా పరిశుద్ధులంగా జీవిద్దాం. ఆ విధంగా జీవించినట్లు దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహామహిమల రాజా, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, స్తోత్రార్హుడవు, స్తుతికి పాత్రుడవు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు, మీకు దూరస్థులముగా ఉన్నటువంటి మమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా మేమెవ్వరము నశించుట మీకు ఇష్టం లేదు కాబట్టి నాయన మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మా నిమిత్తం ఈ లోకంలోనికి పంపించి ఉన్నారు. ఆయన మరి ఆ యొక్క పరలోకపు గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి నాయన ఏ అర్హత లేనిటువంటి దుమ్ము ధూళి అయిన మానవులమైన మా కొరకు ఈ లోకములోనికి వచ్చి మేము ఏ విధముగా ఈ లోకములో నా తండ్రి మరి శ్రమలు శోధనలు అనుభవిస్తాము, మాకంటే ముందుగా ఆయన మా తండ్రి నాయన వీటన్నిటినీ శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును మా తండ్రి వాటన్నిటిని ఆయన ఎదిరించి నాయన మాదిరికరంగా జీవించాడు. మేము కూడా మా తండ్రి మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో జాగ్రత్తగా భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఎదురయ్యేటువంటి ప్రతి శోధనను మేము ఓపికతో జయిస్తూ మా తండ్రి ఈ లోకంలో మీరు కోరుకున్న బిడ్డలుగా మీ శిష్యులుగా జీవించు భాగ్యము మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క మండల కాల ధ్యానములలో వాక్యం అనేటువంటి అద్దములో మమ్మల్ని మేము చూసుకుంటూ ఏ విషయాల్లో మేము పడిపోయామో, ఏ విషయాల్లో మీకు ఆయాస్కరంగా ఉన్నామో, ఏ విషయాల్లో మీ యొక్క గాయాన్ని తిరిగి రేపుతున్నామో మేము గ్రహించి గమనించి మమ్మల్ని మేము సరిచేసుకొని మా తండ్రి నిజ పశ్చాత్తాపము, నిజమైనటువంటి మారు మనస్సు మా తండ్రి కలిగి నాయన మరి మీతో నాయన మేము మా తండ్రి కలిసి జీవించినట్లు నాయన మీతో కలిసి మేము నా తండ్రి సమాధానము కలిగి జీవించు భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని మరి మా తండ్రి ఈ యొక్క ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటూ రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడు మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దివ్య సన్నిధి మీకు సదా తోడయ్యుండి దేవునితో సహవాసం కలిగి జీవించినట్లు దేవుని ఆత్మ మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.